బట్టలిప్పి ఫోన్ చేయమంటూ ఎమ్మెల్యే శ్రీధర్ చేతులు కోసుకున్నటువంటి వీడియో నిన్న రిలీజ్ అయింది. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత్యాష్టలు తెలియజేసి మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చినాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు. నువ్వు వద్దంటే చచ్చిపోతాను, నువ్వు లేకుండా ఉండలేనంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మరో వీడియోలో శ్రీధర్ అర్ధరాత్రి దాకా చేసిన వాట్సాప్ మెసేజ్లు బయటపడ్డాయి. ఆమె వద్దని ఎంతగా వారించినా ఆయన ఏమాత్రం వినిపించుకోలేదు. వీడియో కాల్ చేసి ఆమె నైటీ తీసేయంటూ బలవంతం చేశారు. బాధిత మహిళ ప్రతిఘటించిన ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలకి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపినట్టు ఆ వీడియోలో ఉంది. అయితే శ్రీధర్ తన్నే కాకుండా కనిపించిన ప్రతి మహిళను అదే వక్రబుద్ధితో చూస్తారంటూ బాధిత మహిళ చెప్పుకొచ్చింది. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను స్నేహితులు, బంధువులు, భార్యలను కూడా కామంతో చూసేవాడని, వాళ్ళ శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు చెప్పుకొచ్చింది. వావి వరుసలు కూడా చూపేవాడు కాదని ఆమె వెల్లడించింది. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లిలో సీఎం చంద్రబాబుకు వింతపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పింది. అయితే వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడంటూ తాతంశెట్టి నాగేంద్ర ఫోన్లో ఆమెతో మాట్లాడిన వాయిస్ వీళ్ళు సాక్షి హైలైట్ చేసింది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా అమ్మాయి మీదనే కేసు పెట్టారట. బాధితురాలైనటువంటి అమ్మాయి మీదనే ఏదైతే తనకి వాళ్ళ అమ్మ పెట్టినటువంటి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా శ్రీధర్ని అమ్మాయి వేధిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెట్టారట.